బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి కూటమిలో బుజ్జగింపుల పర్వం కొలికి వచ్చిందన్నారు జనసేన నేత నాగబాబు. కూటమి నేతలు అందరూ ఏకతాటిపైకి వచ్చారని, పవన్తో చర్చించిన తర్వాత మనస్పర్ధలు తొలగిపోయి అన్ని సర్దుకున్నాయని తెలిపారు. తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలవడం ఖాయమని నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. నడవాలని నడిపించాలని అలాగే తెలుగుదేశం బీజేపీ వాళ్ళందరితో కలిసి ఇక్కడ ఉన్న అభ్యర్థిని గెలిపించాలని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేశారు. థ్యాంక్ యూ. మొత్తం ఎంటైర్ బీజేపీ, టీడీపీ, జన సైనికులందరూ ఒకే తాటి మీద ఉండి మన తిరుపతి వరకు మన ఆరణి శ్రీనివాసులు గారు, జంగాలపల్లి శ్రీనివాసు గారిని గెలిపించడానికి అందరూ ఒక స్థిర నిశ్చయంతో ఉన్నారు. ఆ పని చేయాలి. ఎట్లయినా సరే ఈ సీటు ఖచ్చితంగా కొట్టబోతుంది. జనసేన ఈ సీట్ని కొట్టబోతుంది. ఆరణి శ్రీనివాసులు గెలవబోతున్నాడు. ఏ ఒక్కరు మా మూడు పార్టీలకి ఆల్రెడీ సెంట్రల్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి ఆల్రెడీ ఒక సమన్వయ కమిటీ వస్తుంది. తద్వారానే అన్ని పనులు జరుగుతున్నాయి. తిరుపతి కూటమిలో బుజ్జగింపుల పర్వం కొలికి వచ్చిందన్నారు జనసేన నేత నాగబాబు. కూటమి నేతలు అందరూ ఏకతాటిపైకి వచ్చారని, పవన్తో చర్చించిన తర్వాత మనస్పర్ధలు తొలగిపోయి అన్ని సర్దుకున్నాయని తెలిపారు. తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలవడం ఖాయమని నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. తిరుపతిలో బుజ్జగింపుల పర్వం సక్సెస్ అయిందని చెప్పి నాగబాబు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆరణి శ్రీనివాసులు గెలుపు కూడా ఖాయమని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్, మొత్తం మీద రాత్రి నుంచి అంటే నిన్న రాత్రి నుంచి కూడా రాత్రి 8 గంటలకు తిరుపతిలో ఒక ప్రైవేట్ హోటల్ కు చేరుకున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి కూటమి నేతలతో, అది బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, లేదంటే జనసేన నేతలతో ప్రత్యేకంగా సమావేశం అవడం జరిగింది. ఆయన సమావేశం అనంతరం ఆయన గదిలోనే 1-to-1 అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ సమస్యలు, ఎందుకు ఆరణి శ్రీనివాసులకు జనసేన అభ్యర్థికి ఎందుకు సహకరించడం లేదంటూ కూడా, దానికి ఉన్నటువంటి సమస్య ఏంటి, ఎందుకు మీరు అభద్రతా భావంతో ఉన్నారంటూ కూడా నేతలతో కూడా ఆయన 1-to-1 మాట్లాడిన సందర్భంలో కూడా వాళ్ళ సమస్యలన్నీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి నేతలకు కాకుండా చిత్తూరు నుంచి వచ్చినటువంటి నేతకు ఇవ్వడం వల్లనే అన్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే రేపొద్దున మేమందరూ కన్నా సపోర్ట్ చేసి ఆరణి శ్రీనివాసులు కానీ గెలిపిస్తే మరి తమ భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్నలు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంధించడం జరిగింది. అయితే ఈ విషయాలకు సంబంధించి ముందుగా మీరందరూ సహకరించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుపతిలో జనసేన అధినేత ఆరణి శ్రీనివాసులు గెలిచిన తర్వాత గెలిపించుకురండి. ఖచ్చితంగా చంద్రబాబు, మేము ఇద్దరు కూర్చుని మీకు అందరికీ ఎటువంటి న్యాయం చేయాలో, ఎందుకంటే తిరుమల లాంటి దేవస్థానం ట్రస్ట్ ఉంది, అదే స్థాయిలోనే తిరుపతిలో ఎన్నో రకాలైనటువంటి పదవులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీకు అందరికీ కూడా మేము అప్పచెప్పే ప్రయత్నం చేస్తాం. ముందుగా మీరు నిర్ణయించిన కూటమిలో భాగంగా నిర్ణయించినటువంటి వ్యక్తిని గెలిపించండి అంటూ కూడా వాళ్ళకందరికీ కూడా చెప్పిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా సహకరిస్తామంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు కూడా చెప్పడం జరిగిందంటూ కూడా నాగబాబు మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇప్పటి వరకు కూడా కొనసాగినటువంటి అనిశ్చితి కావచ్చు, లేదంటే రకరకాల ఇష్యూస్ అన్ని కూడా ఇవాళతో సద్దిగ్మనిపోయాయి. ఇవాళ నుంచి కూడా కూటమి నేతలందరూ కూడా ఆరణి శ్రీనివాసులకు సపోర్ట్ చేసే విధంగా కూడా ముందుకెళ్లబోతున్నారు. ఇప్పటి వరకు కూడా కేవలం ఆయన ఒకరు మాత్రమే, అంటే ఆరణి శ్రీనివాసులు మాత్రం ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై తిరుగుతున్నారు. అయితే ఇవాళ నుంచి జనసేన అధినేత వచ్చి వెళ్ళిన తర్వాత నుంచి కూడా పెద్ద మొత్తంలో నేతలందరూ కూడా ఆయన సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కేవలం వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తికి ఇవ్వకుండా ఇక్కడే 3 పార్టీలు ఉన్నాయి, ఈ 3 పార్టీలో ఉన్న స్థానికులకు కానీ ఇచ్చినుంటే బాగుండేది. మరి రేపు మా భవిష్యత్తు ఏంటనేది వాళ్ళ ఆందోళన. ఆ ఆందోళనకు సంబంధించి తెరదించేందుకే పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు రేపొద్దున ఆరణి శ్రీనివాసులు గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు, అంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మీకు అందరికీ కూడా న్యాయం చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా సంతృప్తి చెంది వెనుదిరిగినట్టు కూడా నాగబాబు చెప్పడం జరిగింది. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.